హైదరాబాద్లో నువ్వు జాబ్ చేసినా లేదా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలి, లేదంటే అక్కడ బతకడం చాలా కష్టం. సో నేనైతే కోచింగ్ తీసుకుంటూ ఇలా పార్ట్ టైంగా క్యాటరింగ్ వెళ్తూ ఉండేవాడిని. ఒక క్యాటరింగ్కి 500 to 600 వస్తుంది బ్రో, వితౌట్ చార్జెస్. ఈ వీడియోలో పార్ట్ టైంగా హైదరాబాద్లో క్యాటరింగ్ చేయడం కరెక్టా కాదా అండ్ క్యాటరింగ్లో చేసే మోసాలు ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మాకైతే ఎగ్జాక్ట్గా 5:30కి లొకేషన్ దగ్గర ఉండాలని కాల్ వచ్చింది. సో మేము 4కి లేచి 4:30కి రెడీ అయ్యి ఉన్నాం. సో ఇంకందరూ రెడీ అయ్యాక నడుచుకుంటూ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం. कैटरिंग चाय बाइस मेरे कैटरिंग मेरी दोस्त मेरे बर्थडे है. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ లొకేషన్ ఎక్కడ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూద్దాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, చిన్న చిన్న లొకేషన్. అమ్మా అది మొగం పైకి ఎత్తలమ్మా చిన్న అదిగో అది అలా వస్తుండ. నేను ఇలా తీతే సీను గల్లీ గల్లీలు లొల్లి లొల్లి ఏముంటుందో తెలీదు, కానీ ఎక్స్పెక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఏడన్నా నీ బాధ ఏంటే? భయపడి వెళ్ళిపోయింది గురు, భయపడి వెళ్ళిపోయింది చూడే. మరో అలా గరు అరు 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 మరు నీకు ఉంటుందరు, నువ్వు అలా గరు చెప్తాను నీకు. నువ్వు అరు 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 ఎంతవరకు వస్తావు నువ్వు? వీడియో తీద్దాం. మన మీద కవిక్తాయో ఆటల మీద మనం ఎక్కుతామో తెలియాలి. వీధి కుక్కలపై లైంగిక దాడి, నిందితుడేమో మోగ జీవాలపై లైంగిక దాడి. చూడు ఎలా పరిగెడుతుంది చూడు. ఇదేంటైతే అరే నీ అబ్బా అబ్బాయి చెరువు ఒకటి వెళ్ళిపోయినాయి, అటో ఇటు అటో ఒకటి ఇటు ఒకటి. చెరుకు తోటలో చాటడి బియ్యం అలాగుండు, అక్కడ ఉండు. అవును, ఈ నీచులతో ఎట్టకేలకు గమ్యాన్ని అన్సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం. రాత్రి రావడంతో అందరు పడుకుంటారు, మరి లోపల ఏడ్ చేస్తారండి. సార్ ఏంటి సార్ అది? రాత్రి రావడంతో అందరు పడుకుంటారు, మరి లోపల ఏడ్ చేస్తారండి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. తెల్లవారు చూద్దాం సంగతి. ఇప్పుడైతే మనం నడుచుకుని వెళ్ళిపోదాం. మరి భుజం ఎక్కడ ఇంకెవరు లేరు. దగ్గరికి వస్తే మొత్తానికి కిచెన్కి అయితే చేరుకున్నాం. ఎక్కడి నుంచి మనం ఈ సామాన్లన్నీ ఆ వ్యాన్లో వేసుకుంటూ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్వ్ చేయాలి. అండ్ ఇంకో విషయం, మేము గ్రూప్గా వెళ్ళాం కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మీరు సింగిల్గా వెళ్ళారంటే చాలా డేంజర్. చూసారు కదా ఎలా ఉన్నాయో గల్లీలు, ఏ గల్లీలో నుంచి ఎవడు దాడి చేస్తాడో తెలీదు. సో సింగిల్గా వెళ్తే మాత్రం చాలా డేంజర్. అన్నాడు వేసా అన్నారు, ఇవి అన్నీ చూస్తే సొందుల్లాగా ఉన్నాయి, చుట్టూ ఎడారి ఇసుకలాగా ఉంది. వచ్చాడు కాబట్టి స్లో మధ్యలో కొంచెం జాగ్రత్త నాయన. ఈ అబ్బాయి బర్త్డే అని ఈరోజు, క్యాటరింగ్ లేదు రావడా. పొరపాటు ఫుడ్స్ మర్చిపోయి ఈరోజు. సార్ ఏంటి సార్ అది? పొరపాటు ఫుడ్స్ మర్చిపోయి ఈరోజు. పుట్టినరోజు క్యాటరింగ్ బాగుంటుంది, ఏరు బాగుంటుందిలే, గుర్తుంటుంది ఇంకేటి. ఇప్పటి వరకు హ్యాపీగా జాలీగా నవ్వుకుంటూ వెళ్ళే మమ్మల్ని క్యాటరింగ్ కాంట్రాక్టర్ కారులో పడేశారు. అతనేమో తెల్లవారేసరికి తలకు స్నానం చేసేసి కారు ఎక్కేసి దేవుడి పాటలు వేసేసారు. మా వాళ్ళేమో అతని పాటలకు తలాడిస్తున్నారు, నేనేమో నవ్వు ఆపుకోలేకపోతున్నాను.
ముసలోడే కానీ మహానుభావుడు, కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా క్యాటరింగ్ లో మోసాలు జరుగుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి అని. సో అదే ఇది. అసలు ఏం జరిగిందంటే క్యాటరింగ్ కూడా మాకు కాల్ చేసి మేము ఉండే రూమ్ నుంచి లొకేషన్ కి ఎగ్జాక్ట్ గా 10 km మాత్రమే ఉంటుందని చెప్పాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు దాటి వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సో ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే వెనక్కి నుయ్యి ముందు గొయ్యి, వెనక్కి వెళ్ళలేం, అలా అని వాడు ఇచ్చిన అమౌంట్ కి అక్కడ ఉండలేం. ఏం చేయాలరా బాబు అని ఆలోచించి మా అందరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఏదైతే అది అయిందిరా, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే ఉందాం లేదంటే పోదాం అని అందరం ఒక నిర్ణయానికి కూర్చొం. వెళ్ళి వాడితో మాట్లాడాం. వాడు కూడా దానికి ఓకే అని అన్నాడు. ఏంటి ఎంత సింపుల్ గా ఒప్పుకున్నాడా అంటే, లేదు చాలా టైం ఆర్గ్యుమెంట్ తర్వాత ఈ నిర్ణయానికి వాడు వచ్చాడు. ఎందుకంటే వాడికి వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఈ డీల్కి మేము అగ్రీ అవ్వకుండా వెళ్ళిపోతే వాడికి వేరే ఆప్షన్ లేదు. ఎవడు 100 కిలోమీటర్లు జర్నీ చేసుకుని మళ్ళీ వస్తాడు క్యాటరింగ్ బాయ్స్ గా? ఒకవేళ వచ్చినా ఈ లోపు ఈవెంట్ అయిపోద్ది. ఎందుకంటే టిఫిన్స్ కూడా మేమే సర్వ్ చేయాలి. ఇదేదో ఫార్మా కంపెనీ, సిటీకి చాలా దూరంగా కట్టుకున్నారు. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఫార్చునర్, BMW, ఆడి పెద్ద పెద్ద కార్లే బయట ఉన్నాయంటే చాలా రిచ్ కిడ్స్ లోపల ఉంటుంటారు. సరే ఇది కాసేపు పక్కన పెట్టండి. ఒకసారి సేమ్ ఇలానే నేను నా ఫ్రెండ్స్ కలిసి క్యాటరింగ్కి వెళ్ళాం. ఫస్ట్ డే క్యాటరింగ్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ అడిగితే రేపు కూడా సేమ్ ఇదే లొకేషన్ లో క్యాటరింగ్ ఉంది వచ్చేయండి అని అన్నాడు. సరే కదని రేపు కూడా సేమ్ అదే లొకేషన్కి వెళ్ళాము. క్యాటరింగ్ లో సర్వ్ చేసాము. అమౌంట్ అడిగితే సరే తమ్ముడు మీరు రూమ్కి వెళ్ళండి, మీరు రూమ్కి వెళ్ళేసరికి నేను ఫోన్ పే చేసేస్తాను అన్నాడు. కానీ ఫోన్ పే లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాడు ఎవడో కూడా మాకు తెలియదు, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు. వాడి నేమ్ అండ్ నెంబర్ తప్ప మాకు ఇంకేం తెలియదు. అప్పుడు ఆల్మోస్ట్ మాకు ఒక 4000 బాగానే బొక్క పడింది. సో బ్రో నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ మీరు క్యాటరింగ్కి వెళ్తే ఏ రోజు అమౌంట్ ఆ రోజు మాత్రమే తీసుకోండి. వాడు మాకు తెలిసినోడే కదా, బాగా పరిచయమైనోడే కదా, మోసం చేయడు అని అనుకోకండి. ఎందుకంటే బయట మీరు అనుకున్నంత మంచి వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ ఎదవలే ఉన్నారు. నాకైతే స్టార్టింగ్ ఈ క్యాటరింగ్కి వాడు చెప్పే అమౌంట్ ఎంత అంటే 600. తర్వాత లెంత్ పెరిగిన తర్వాత మేము ఆడితో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత చాలా టైం ఇష్యూస్ తర్వాత మేము ఈచ్ పర్సన్కి 800 డిమాండ్ చేసాం. వాడు ఫైనల్గా 750కి ఫిక్స్ చేశాడు. ఇంకా చేసేది ఏం లేక అందరం ఓకే చెప్పి అక్కడే ఉండి సర్వ్ చేస్తాం. సో ఈసారి మీరు క్యాటరింగ్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుకోండి. కొన్నిసార్లు వైన్ కూడా సర్వ్ చేయమని చెప్తారు. సో అలాంటివి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా మనీ అడగడానికి ట్రై చేయండి. సో ఇంక వర్క్ స్టార్ట్ అయినట్టుంది. మా వాళ్ళందరూ సామాన్లు షిఫ్ట్ చేస్తూ ఉంటే నేనేమో హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను. నారాయణపురం నుంచి వచ్చి ఇక్కడ క్యాటరింగ్ వర్కర్కా చేసిన పని ఏమో క్యాటరింగ్, ఇక్కడేమో షూ, వైట్ షర్టు, ప్యాంటు, మళ్ళీ ఏదో సాధించినట్టు గొప్ప నవ్వు. ఇదిగోండి ఇదండి, ఇదేంటి గెస్ట్ చేయండి, మీకు ఒకటి తెలిస్తే. ఇంకో చెప్పని మాట్లాడు సెలెక్ట్ చక్కెర పొంగల్ లాంటిది, కానీ చక్కెర పొంగల్. ఇడ్లీలు ఉన్నాయి ఇందులో, గారెలు, వడలు, మధుసూదన్ మంచి వర్కర్ అండి, పర్లేదు. గ్యాప్ లేదు సాంబార్ బాక్స్లో. మీరు సాంబార్ ఇడ్లీ చూసుంటారు, కానీ మావాడు ఇక్కడ సాంబార్ ఇడ్లీ, పూరి, వడ, దోశ అన్ని మిక్స్ చేసి కొట్టేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో ఎప్పుడే తినేస్తున్నారు అని. యాక్చువల్గా అప్పుడే కాదు, అందరూ తిన్నాకే తింటున్నాం. సర్వ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవడు ఉండడు కదా, సో ఆ వీడియో లేదు. పులిహోర ఏ ఆల్మోస్ట్ అన్ని మిక్స్డ్ ప్రసాదం. బ్రో ఏ డిస్ట్రిక్ట్? గుంటూరు. యాంగిల్ చేస్తున్నా. ఇతను మెయిన్ అండి, ఇతను మెయిన్ అన్నమాట ఊరికి. తెలుగు మాస్టర్ ఇతను, కాకపోతే తెలుగు రాదు. మగం మూసుకోండి బేట, చేతి మగం మీద చేతియో. ఇంత పెద్ద కంపెనీలో పీస్ఫుల్గా గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఒకటి ప్రతిష్ఠించారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. గౌతమ్ బుద్ధుడితో సెల్ఫీ తీసుకో. పరమ నీచుడు, నికృష్టుడు, కానీ బుద్ధుడితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడండి. సరుకు మొత్తం చివరికి ఇలాగ అయిందండి క్యాటరింగ్ది. మొత్తానికి సరుకు ఇలాగ అయింది క్యాటరింగ్ది.
లైట్కి పెండింగ్ ఉంది మా మధుసూదన ఫినిష్ చేస్తాను. అని ఇంతే కదా సామాన్ ఏం లేవు వీడికి వీడియో తీసుకోకుండా ఇవన్నీ ఒక సైడ్ రెండు కలిపి రెండు కలిపి 5 పెట్టి కింద ఈ సూట్ సిరుకు తోటలో చాటాడు బియ్యం లగెత్తి కొడితే సాంగ్ కూడా విజయవాడనా? విజయవాడ ఏటన్నా మరి నువ్వు చెప్తాండి స్వామి ఈ స్వామి నీకేమైంది స్వామి లాగితే? నీకేం కాలేదు కదా, ఏమన్నా ఇబ్బంది అయిందా? మారు అంటలే స్వామి. పేమెంట్ ఎప్పుడన్నా సాయంత్రం పడిపోద్దా? ఓకే ఓకే అన్న. ఇప్పుడు వేరే 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 క్యాటరింగ్ అన్న ఇప్పుడు మీది అన్న డైరెక్ట్ ఎక్కడ ఓన్లీ ఓన్లీ వ్యాల్యూ డ్రైవ్ అక్కడ అన్న సూపర్వైజర్ అక్కడ సూపర్వైజర్ ఛానల్ పెట్టారు హైదరాబాద్ లో ఏం పెడతా దాంట్లో వీడియో తీసి పెట్టండి. ఏముంటుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏముంటుందా? ఇప్పుడు కూడా పెడతాను మన యూట్యూబ్ లో. తీరా చివరికి వెళ్ళి వచ్చిందండి పరిస్థితి. ఏదో పొట్టి హైదరాబాద్ వచ్చింది చివరికి అయిపోయింది. చివరికి సిల్లర్ బతుకు అయిపోయింది. ఏది తప్ప మరి ముష్కా కూడా పుట్టాడు ఈరోజు బర్త్డే కేక్ డబ్బులు లేవు. డబ్బుల కోసం వచ్చాం మరి క్యాటరింగ్ కానా ఒకరోజు కానా పరకు సంపాదించుకుని ఆయన కేక్ కట్ చేద్దామని వచ్చినాం. కాస్త కోస్తే ఎంతమంది చిల్లర అయితే అలా నలుగురు కూర్చొని అయిన కల్లా అలా కేక్ కట్ చేపించి నోటి పెట్టారు అంటే మరి అంతమించి కేక్ లేదు. మన బాప్తేనండి మన బాప్తే అదిగో అదిగో అది మన బాప్తే మన బాప్ ఎంత ఇదా ఈ సరుకు అంతా మిగిలిపోయింది. ఏం చేస్తాం గోల్డ్ సరుకు మిగిలిపోయింది. ఏ పచ్చడిలాగా ఉంది ఇదే. ఖాళీ బాటిల్ అని తాగేసి పడేసాము అంటే తాగడానికి లేవు. టిప్ టాప్ రైడ్ అయ్యాడు అక్కడ టిప్ టాప్ రైడ్ ఇంటర్వ్యూ కొనుక్కొని రైడే టిప్ టాప్ రెడీ ఇంటర్వ్యూ కనుక్కొని రైడా షూ అన్నీ చూసా తప్పండి అలాగనుకుంటే అక్క క్యాటరింగ్ అండి క్యాటరింగ్కే. సో చిట్ట చివరికి మా క్యాటరింగ్ ఇలా జరిగింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి చేరుకున్నాం. క్యాటరింగ్ లో మిగిలిన స్వీట్స్ రోటీస్ చివరికి బిస్లరీ వాటర్ బాటిల్ కూడా వదలలేదు. కిచెన్ డ్రైవర్ క్యాటరింగ్ లో మిగిలిపోయిన ఐటమ్స్ అన్ని కిచెన్ కి తీసుకెళ్తూ ఉంటే వాడిని మెల్లగా మాటల్లో పెట్టి బ్యాక్ సైడ్ మేము ఇవన్నీ ప్యాక్ చేస్తాం. అన్న డైరెక్ట్ ఇక్కడ క్యాటరింగ్ గురించి పక్కన పెట్టండి. మా వాడు సాంబార్ ఇడ్లీ బాగా తిని జ్వరం పెట్టుకున్నాడు. రూమ్కి వెళ్ళిన వెంటనే కాలు చేతులు చాపేసి పడుకున్నాడు. ఏమైందిరా అని అంటే 102 ఫీవర్.